మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మీకు స్క్రీన్ మీద చూపిస్తారు, ఒకసారి అందరూ గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ తర్వాత అదే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను. అవకాశం ఉన్న వాళ్ళంతా నోరు తెరిచి నాతో కలిసి ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి అందరూ. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. రైట్. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చివరి నుంచి నేను చదువుతాను. నాతో కలిసి 11వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇక అందరూ మీ తలల పైకెత్తి నా తట్టు చూస్తూ ఈ మాటలు వినండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు వచ్చారు. మనమేం తక్కువ తిన్నామా అన్నట్లుగా ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయటానికి ఇశ్రాయేలీయులు కూడా వెళ్ళారు. యుద్ధం భీకరంగా ఏం జరగలేదు, కానీ వన్ సైడ్ అంటారు కదా, పూర్తిగా ఫిలిష్తీయులది పైచేయి అయిపోయింది. ఫిలిష్తీయులు ఎదుట ఇశ్రాయేలీయులు నిలవబడలేక ప్రాణభయంతో పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులను తరిమి 30,000 మంది కాల్బలాన్ని ఫిలిష్తీయులు హతమార్చారు. దానికి మించి గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటంటే, సర్వలోకనాథుని నిబంధన మందసం ఫిలిష్తీయుల చేత పట్టబడింది. మందిరంలో ఉండాల్సిన మందసం ఫిలిష్తీ దేశంలో అన్ని ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయింది. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు అత్యధికంగా దారుణంగా ఓడిపోయారు. చెప్పండి, ఎంతమంది చంపబడ్డారు? 30,000 మంది సైనికులు. ఇంకా సాధారణమైన ప్రజలు చాలామంది చనిపోయారు. కాల్బలము అంటే సైనికులే 30,000 మంది చనిపోయారు అంటే చిన్నపిల్లలే కానీ, తల్లులే కానీ, పెద్దవాళ్ళే కానీ ఇంకా అనేక మంది చనిపోయారు. మెట్టుకు లిఖించబడిన మాట 30,000 కాల్బలం చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, మందసం పట్టబడింది. 5వ అధ్యాయం గతించింది, 6వ అధ్యాయం గతించింది, 7వ అధ్యాయం. అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయటానికి గతంలో ఓడించినట్లుగానే వీళ్ళదే ఉంది, అవలీలగా వీళ్ళను మనం ఓడించగలుగుతాం అని చెప్పి అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వచ్చారు. ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, ఫిలిష్తీయులు గెలుస్తారు అని ప్రజలందరూ అనుకున్నారు. ఇశ్రాయేలీయులు కూడా భయపడుతూనే యుద్ధానికి వెళ్ళారు. దేవుని మహాకృప,
ఇశ్రాయేలీల ఎదుట ఫిలిష్తీయులు నిలవబడలేక ప్రాణభయంతో పారిపోతూ ఉంటే అదే ఫిలిష్తీయులను ఇశ్రాయేలీలు తరిమి 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 కొన్ని వేల మంది ఫిలిష్తీయులను ఇశ్రాయేలీలు హతమార్చారు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. 7వ అధ్యాయంలో ఏ శత్రువు చేతిలో ఓడిపోయారో అదే శత్రువు మీద అఖండమైన విజయాన్ని వాళ్ళు సాధించారు. ఈ రాత్రి నా హృదయంలో దేవుడు పెట్టిన భారభరితమైన అంశం ఏంటంటే, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, 2021వ సంవత్సరంలో ఏ విషయంలో నువ్వు ఓడిపోయావు? ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయావా? పిల్లల్ని పెంచి పెద్ద చేసే విషయంలో ఓడిపోయావా? ఆ మంచి ఉద్యోగం వస్తుందని ఎంతో ఎదురు చూసి ఆఖరి క్షణాల్లో అందినట్లుగానే అందనంత దూరానికి ఒకవేళ నీ బ్రతుకులు వెళ్ళిపోయిందా? సేవ చేస్తున్న నీ సేవా జీవితంలో, దేవా ఎంత కష్టపడి సేవ చేసినా నా సేవలో ఎదుగుదల నేను చూడలేకపోతున్నాను, ఆత్మల పంట నేను చూడలేకపోతున్నాను. ప్రయాసానికి ప్రయాసం ఉంది, ఆ ప్రయాసం ఆయాసాన్ని మిగిల్చిన ప్రయాసంగా ఉంది, కానీ ప్రతిఫలాన్ని ఇచ్చిన ప్రయాసంగా మిగల్లేదయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో 2021 అంతా ఒకవేళ నీ బ్రతుకులో ఓటమి 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 ఓటమి, ఎక్కడికి వెళ్ళినా అపజయాన్ని అనుభవించి ఇక నా బ్రతుకంతా ఈ ఓటమితోనే ముగించబడుతుందేమో, నా జీవిత ఆఖరి క్షణాలు ఈ అవమానంతో, నిందతో, ఓటమితోనే నా జీవితం ముగించబడుతుందేమో అని కన్నీళ్లతో ఈ రాత్రి ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే, లైవ్లో దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రికి ముందు అనేక విషయాల్లో బ్రతుకులో అపజయాన్ని పొందుకొని, ఏంటి నా బ్రతుకు ఎట్లా అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా నేను ఓటమిని అనుభవిస్తూనే ఉన్నాను, బ్రతుకులో ఓడిపోవటానికే నేను పుట్టానా, నా జీవితం ముగింపు ఇదేనా అని ఒకవేళ కలవరాలతో ఈ రాత్రి ఈ వాక్యం వింటూ ఉంటే, నా హృదయంలో దేవుడు పెట్టిన భారభరితమైన అంశం, 2021లో ఏ విషయంలో ఓడిపోయావో, 2021లో ఏ విషయంలో అపజయం పొందావో, ఈ 2022లో ఓడిన చోటే నేను గెలిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ రంగంలో ఓడిపోయావో, ఏ స్థలంలో ఓడిపోయావో, ఏ సేవలో ఓడిపోయావో, ఏ కుటుంబ వ్యవస్థలో ఓడిపోయావో, ఏ పిల్లల విషయంలో ఓడిపోయావో, ఏ పరిశుద్ధతలో ఓడిపోయావో, ఏ ఆత్మీయ జీవితంలో ఓడిపోయావో, ఏ విశ్వాసంలో ఓడిపోయావో, ఏ నీతి విషయంలో ఓడిపోయావో, ఏ ఆధ్యాత్మిక విలువల్లో ఓడిపోయావో, ఓటమి ఓటమి అనుభవిస్తున్న నీ బ్రతుకులో ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడ ఓడిపోయావో, ఏ శత్రువు మీద అపజయాన్ని పొందేవో, ఓడిన చోటే ఈ రాత్రి నుండి నా దేవుడు నిన్ను గెలిపించును గాక. ఈ రాత్రి నుండి దేవుడు నిన్ను గెలిపించును గాక. వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రభు దైవ సేవకునిగా మీకు ఒక మాట చెప్తాను. మన సేవా జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, అది చదువుల్లో కానీ, వ్యాపారంలో కానీ, నీవు నిలవబడితే, నువ్వు గెలిస్తే, నీ గెలుపును చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో లేరో నాకు తెలియదు, కానీ సేవలో ఎంత పోరాడి గెలిచాడురా, పోరాట యోధుడురా, విశ్వాస వీరుడురా, పరిశుద్ధతలో బలమైన వాడురా, ఎంత కష్టపడి సేవలో పైకొచ్చాడో అని నువ్వు గెలిస్తే 10 మంది చప్పట్లు కొడతారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు పడితే ఎప్పుడు పడతావో చూద్దామని నీ పతనాన్ని చూసి పకాపకా నవ్వుకోవాలని ఆశపడేవాళ్ళు కోకొల్లలో. అందుకని ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను, శత్రువు నవ్వుకోవటానికి ఎప్పుడు నువ్వు చోటిచ్చే వ్యక్తిగా ఉండకూడదు. నన్ను చూసి 10 మంది నవ్వుకునేటట్లుగా నా బ్రతుకు ఉండకూడదయ్యా. నిజం బిడ్డలారా, మనం కష్టపడి ప్రయాసపడి ఒక మంచి స్థితిలోకి వస్తే, అబ్బా ఎంత ప్రయాసపడ్డాడు రా, హ్యాట్స్ ఆఫ్ అని చప్పట్లు కొడుతూ స్తుతించేవాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడైనా జీవితంలో నువ్వు పతనమైతే
అసలు ఎప్పుడు పతనమవుతావో చూద్దామని కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. అందుకని బిడ్డలారా, శత్రువు నిన్ను చూసి నవ్వుకునేటట్లుగా జీవితంలో ఎప్పుడు మనం శత్రువుకి అవకాశం ఇవ్వకుందుముగాక. ఇంకో మాట చెప్పమంటారా? శత్రువు నీవెప్పుడు ఓడిపోతావా అని వాడు ఎదురు చూస్తాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీవు నవ్వితే ఆయన నవ్వేవాడు, నువ్వు సంతోషంగా ఉంటే నీ సంతోషంలో పాలిభాగస్తుడయ్యేవాడు, నీవు గెలిస్తే నీ గెలుపును తన గెలుపుగా ఎంచేటువంటి దేవుడు ఆయన. చెప్దాం హల్లెలూయా. మెట్టుకు బిడ్డలారా, గడిచిన సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఓడిపోయారు, ఏ ఏ విషయాల్లో పతనమైపోయారు? ఓడిపోయిన నిన్ను ఆ ఓడిపోయిన స్థితిలోనే వదిలిపెట్టాలి అని నా దేవుడు అనుకోవట్లా. పతనమైపోయిన నిన్ను ఆ పతనమైన స్థితిలోనే అనాథగా నిన్ను విడిచిపెట్టాలి అని అనుకోలా. పతనమైపోయిన నిన్ను చూసి వాడు పతనమైపోయాడు, వాడి సేవ పతనమైపోయింది, వాళ్ళ పిల్లలు పతనమైపోయారు, వాళ్ళ కుటుంబం పతనమైపోయింది, వాళ్ళ వ్యాపారం పతనమైపోయిందని పతనమయ్యాడని 10 మంది చూసి పకాపకా నవ్వుతూ ఉంటే, ఈ రాత్రి నా ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? పడిపోయిన యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతుల్లో పడి గాయాల పాలై పడిపోయాడే, ఆ పడిపోయిన వాని యొద్దకు సమర్యుడు వెతుక్కుంటూ వచ్చి పడిపోయిన ఆ వ్యక్తిని లేవనెత్తినట్లుగా ఈ రాత్రి పతనమైపోయిన నిన్ను, ఓడిపోయిన నిన్ను, పతనావస్థల్లో ఉన్న నిన్ను మరలా పైకెత్తాలని, నిన్ను నిలవబెట్టాలని ఈ రాత్రి నీవు పడి ఉన్న చోటుకి నా దేవుడు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఓడిపోయిన చోటే ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీలు గెలిచారు. అక్కడ ఓడిపోయారు, ఇక్కడ గెలిచారు. మన బ్రతుకు సమరంలో కూడా ఓడిపోయిన చోటే మనం గెలవాలంటే ఏం చేస్తే మనం గెలుస్తాం? ఎలాంటి అడుగులు వేస్తే ఓడిపోయిన చోట విజయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగిస్తాడు? త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ నాతో కలిసి, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. రైట్, చూడండి. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోవటానికి కారణం ఏంటంటే, షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఫినెహాసు, హోఫ్నీను అనే 2 యవనస్తులు తప్పుడు కార్యక్రమాలు జరిగించారు. వాళ్ళు జరిగించిన తప్పుడు కార్యక్రమాలను బట్టి ఒక దేశం శత్రువుల చేతిలో పట్టబట్టడానికి కారణమైంది. తప్పు చేసింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? దేశం. రైట్, చెప్పండి. తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది 2 వ్యక్తులు, హోఫ్నీ, ఫినెహాసు. ఓడిపోయింది ఎవరు? దేశమంతా శత్రువుల చేతులు ఓడిపోవటానికి కారణమైంది. ఈ మాట వింటున్న బిడ్డలారా, యోనా ఒక్కడిని బట్టి వాడంతా దేనికి గురైపోయింది? యోనా ఒక్కడిని బట్టి, అవిధేయుడైన యోనా ఒక్కడిని బట్టి వాడంతా తుఫానుకు గురైపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కుటుంబంలో బ్రతుకుతున్న నీ జీవితంలో ఒక యవ్వన కుమార్తెగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే నీ తప్పుడు బ్రతుకును బట్టి నీ ఇల్లంతా ఓడిపోయే ప్రమాదం ఉంది. ఒక తండ్రిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే నిన్ను బట్టి నీ పిల్లలంతా ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక తల్లిగా నువ్వు జీవించాల్సిన రీతిలో జీవించకుండా
తప్పుకు, క్రమం తప్పిన మార్గాలకు, అపవిత్రతకు, జారత్వానికి, చెడుతనానికి, వావి వరసలు తప్పి క్రమం తప్పిన సంబంధాలకు ఒకవేళ నీ జీవితంలో నువ్వు చోటిస్తే విచిత్రం చూడండి. తప్పు చేసింది నీవైనా, తప్పు చేసింది ఫినెహాసు హోఫ్నీనులైనా, వాళ్ళిద్దరి వరకే ఆ ఓటమి పరిమితం కాలేదు. వారి తప్పు 30,000 సైనికుల మరణానికి కారణమైపోయింది. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, నీ కడుపును పుట్టిన బిడ్డలు ఎంతో గొప్ప ప్రయోజకులు అవుతారని కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూసి ఒకవేళ ఈరోజు ఏంటి పిల్లలు ఎట్లయిపోయారో, వీళ్ళు ఎంత ప్రయోజకులు అవుతారని నా బ్రతుకులో నేను కలలు కన్నాను. నేను కనిన కళ ఏంటి, ఈరోజు నా పిల్లల జీవితంలో జరుగుతుంది ఏంటి? ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబాన్ని చూసి ఒకవేళ నీ జీవితంలో పిల్లల పరిస్థితి చూసి ఒకవేళ కుమిలి ఏడుస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ పిల్లలు ప్రయోజకులు కాకపోవటానికి ఒక తల్లిగా నీ పాపమే అడ్డుబండగా ఉందేమో, ఒక తండ్రిగా నీ అక్రమమే ఒకవేళ అడ్డుబండగా ఉందేమో. తల్లిదండ్రులుగా మనం బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోవటాన్ని బట్టి ఆ పాపపు శాపం ఒకవేళ పిల్లల మీద పడిందేమో ఒకసారి ఆలోచించండి. అందుకనే విలాప వాక్యాల్లో భక్తుడు ఇలా మాట్లాడుతూ అంటాడు. చూడండి, విలాప వాక్యాలు చక్కటి విలువైన మాట. ఒకసారి చూడండి, అందరూ మీ బైబిల్ తెరవండి. విలాప వాక్యాలు అందరూ చూడండి దయచేసి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం నేను చదువుతానండి, పర్వాలేదు. థ్యాంక్ యూ. అందరూ నాతో కలిసి చెప్పండి అమ్మా. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, అబ్బా తల్లులారా, ఒక మాతృమూర్తి హృదయాన్ని పట్టి పిండే ఓ భయానకరమైన మాట. ఓ తండ్రులారా, అయ్యలారా, ఒకసారి నా వైపు చూడండి. భక్తుడి స్థలంలో మాట్లాడుతూ అంటాడు, మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాం. పాపం చేసింది ఎవరు? దోషం చేసింది ఎవరు? పనికిమాలిన కార్యక్రమం చేసింది ఎవరు? క్రమం తప్పిన మార్గాల వైపు వెళ్ళింది ఎవరు? దేవునికి ఆయాస్కరంగా బ్రతికింది ఎవరు? దేవునికి ఆయాస్కరంగా బ్రతికింది, పాపం చేసింది తండ్రులు. మరి దోష శిక్ష అనుభవిస్తుంది. అందుకని అమ్మా బైబిల్లో ఒక మాట రాసింది, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు బులుస్తాయి అని రాస్తుంది. ఏంటంటమ్మా? ద్రాక్షకాయలు తిందేవరు? ద్రాక్షకాయలు తిందేవరు? ఎవరి పళ్ళు బులవాలి? ఎవరు ద్రాక్షకాయలు తిన్నారో వాళ్ళ పళ్ళు బులవాలా. కానీ బైబిల్ ఇస్తున్న క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? తండ్రులు ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు పులుస్తున్నాయట. యవన బిడ్డలారా, ఒకవేళ ఇది మా తల్లిదండ్రులను గుర్చిన ప్రసంగం అని అనుకుంటున్నారేమో. ఈరోజు యవన బిడ్డలే, రేపు మీరు తల్లులు కాకపోతారా? రేపు మీరు తండ్రులు కాకపోతారా? ప్రతి మనుషునికి వర్తించేటువంటి మాట ఇది. విలాప వాక్యాల్లో భక్తుడు అంటాడు, మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు. సో వాట్? పాపము చేసి గతించిపోయారు, అయితే ఏమైందయ్యా? వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నావయ్యా. పాపం అయిపోయింది, పాపం చేసిన వాడు చనిపోయాడు, ఆ పాపపు శిక్ష వారి కడుపును పుట్టిన మా మీద నిలిచిందయ్యా అని ఏడుస్తున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన మాట బహు విలువైన మాట.
దేవుని తల్లిదండ్రులుగా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మన పిల్లల ఒడిలో ఆస్తిపాస్తులు మనం వేయకపోయినా, ఎకరాలు స్థలాలు, ఎకరాలు పొలాలు సంపాదించి పిల్లలకు వారసత్వంగా వాళ్ళ ఒడిలో వేయకపోయినా, నీ భక్తి జీవితాన్ని ఆశీర్వాదంగా వాళ్ళ ఒడిలో నువ్వు వేయగలిగితే నిన్ను మించిన ధన్యమైన తల్లి భూమి మీద మరొకరు లేరు. డబ్బులను సంపాదించి పెట్టకపోయి ఉండొచ్చు. అందరూ వాళ్ళ పిల్లలకు 5-6 ఇళ్ళు, 7-8 ఇళ్ళు సంపాదించి ఒకవేళ వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఉండొచ్చు. నీకున్న పేదరికాన్ని బట్టో, తక్కువ రాబడిని బట్టో ఒకవేళ నీ పిల్లల ఒడిలో ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టకపోయినా, నీవు బ్రతికిన భక్తి జీవితాన్ని వాళ్ళ ఒడిలో ఆశీర్వాదంగా వేసి వెళ్తే దేవుడేమంటాడో తెలుసా? ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు వారి పిల్లలను నేను కరుణిస్తాను అంటాడు. ఎన్ని తరాలండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఎన్ని తరాలు? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? 4 తరాలు. మా అమ్మే 4 తరాలు బతుకుతామనే. నాయన ఉన్నాడా పోయాడమ్మా? పోయాడా? పోలా, పంపించినట్టున్నావు. సరే చూడండి అమ్మ, మహాబ్రతికితే ఎన్ని తరాలు బ్రతుకుతావు? ఇప్పుడు కరోనా తల్లి వచ్చిన తర్వాత ఆ ధైర్యం లేదు తమ్ముడా. ఎవడు చెప్పలేడు. మరలా 4th వేవ్ 5th వేవ్ అంటున్నారు. అది రాకుండా గాక. బతుకుదామనే. సరే బ్రతుకుదాం, బ్రతకాలా, ఎందుకు చచ్చిపోవాలి తొందరగా? దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా పరిపూర్ణంగా బ్రతకటం దేవుడు మనకిచ్చిన భాగ్యం. సరే, ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే 3 తరాలు బ్రతుకుతాం, లేదా అధికమైన ఆయుష్ ఇస్తే 4 తరాలు బ్రతుకుతాం. 4 తరాలతో నువ్వు చనిపోతావు, కానీ నువ్వు మిగిల్చిన భక్తి ఆశీర్వాదం 1000 తరాల వరకు బ్రతికుంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రభు బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటంటే ఫినెహాసు, హోఫ్నీను వాళ్ళు దారి తప్పారు. ఇక ప్రజలంతా దారి తప్పటానికి కారణమైపోయింది. ఆ దోష శిక్ష వాళ్ళ మీద ఉండటాన్ని బట్టి ఫిలిష్తీయులు వాళ్ళ మీద యుద్ధానికి వస్తే అతి దారుణంగా ఓడిపోయారు. 7వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి, ప్రజలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, రండి ఉపవాసం ఉందాం అని ఉపవాస ప్రార్థనకు పిలిచాడు. ఉపవసించిన ఆ దినమంతా ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? తమ పాపములను గట్టిగా, తన పాపములను ఏముండి చెప్పాలి? ఉపవాసం ఉండి ఏం చేశారు? వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలు, వాళ్ళ పితరుల పాపాలు, వాళ్ళ పూర్వీకుల పాపాలు, ఫినెహాసు హోఫ్నీను జరిగించిన పాపాలు, వారు చేసిన ప్రతి అపవిత్రతను, ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. క్రైస్తవ జనమా, ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఆయన పిల్లలుగా మన జీవితాల్లో నిజమే మనం నీతిగా బ్రతకాలని అనుకున్నా, కొన్నిసార్లు దారి తప్పిన జీవితం సాతాను మన జీవితాలు అనుమతిస్తాడు. మన జీవితాల్లో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నీ వలన ఏ తప్పు జరిగిందో, నీ వలన ఏ అక్రమం జరిగిందో దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, మీరు ఎరుగుదురు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒప్పుకోలు ఎంత గొప్పదో చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం, తమ్ముడు త్వరగా, 9వ అధ్యాయం 2-3 వచనాలు నాతో కలిసమ్మా. అందరూ గట్టిగా చెప్పండి మాట. ఇశ్రాయేలీలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి
తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. అమ్మ చెప్పండి, ఏం ఒప్పుకున్నారట? ఎంతసేపు ఒప్పుకున్నారట? జాము అంటే ఎన్ని గంటలు? చెప్పిన వాళ్ళకి 1,00,000 ఇస్తా, చెప్పని వాళ్ళందరూ ₹1,00,000 నాకు గిఫ్ట్గా ఇవ్వాల. రైట్, ఓకేనా? ఒక్కళ్ళు కూడా సరే అంటలేదు అయ్యా. రైట్, జాము అంటే 3 గంటలు అని అర్థం. ఒక జాము సేపు నిలవబడి ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా, మా పితరులు ఉన్నారే, మా పితరులు పాపం చేసి గతించిపోయారయ్యా, వాళ్ళ దోష శిక్ష మా మీద పడింది అయ్యా, మా పితరులు చేసిన అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నామయ్యా, దయతో క్షమించవా? మా పూర్వీకులు చేసిన పాపాన్ని వాళ్ళ స్థానంలో మేము నిలవబడి మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాం. మా పితరులు చేసిన దోషాన్ని క్షమించవా? మా తల్లిదండ్రులు చేసిన అపరాధాన్ని క్షమించవా? అయ్యా, మా తల్లిదండ్రులు దోషం చేసి దాన్ని బట్టి మేము చెరసాల పాలయ్యాం. మేము చెరలో పడిన తర్వాత అయినా మా బుద్ధి సరిగ్గా ఉందా? మా బుద్ధి కూడా వంకర బుద్ధేనయ్యా. చెరలో బ్రతుకుతూ ఉన్నాం, వంకర బుద్ధితోనే జీవిస్తున్నాం. అయ్యా, మా దోషాన్ని క్షమించయ్యా, మా అపరాధాన్ని క్షమించయ్యా అని 3 గంటల సేపు దేవుని సన్నిధిలో నిలవబడి వాళ్ళ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చారు. ఆ ఒప్పుకోలు మనస్సు వారిలో ఉన్నది గనుక ఓడిన చోటే దేవుడు వాళ్ళని గెలిపించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ రాత్రి నుండి నీ బ్రతుకు కాలమంతా నీవు ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించున్నట్లుగా, గతంలో నీ ద్వారా ఏ దోషం జరిగిందో, గతంలో నీ ద్వారా ఏ అపరాధం జరిగిందో, గతంలో ఏ హేయ క్రియలు దేవుని ఎదుట నువ్వు చేస్తూ వచ్చావో, ఈ రాత్రి గుండెలు బాదుకుంటూ ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే ఈ రాత్రి నుండే ఓడిన చోటే నా దేవుడు నేను గెలిపించును గాక. నువ్వు తల దించుకున్న చోటే నీ తలను నా దేవుడు పైకెత్తును గాక. అవమానంతో గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెట్టి ఏడ్చిన చోటే గంతులు వేసే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. అలా అనుగ్రహించాలంటే చెప్పండి, మనకేముండాలి? కొంచెం గట్టిగా ఏముండాలి? ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలు ఎట్లా చేశారు? నేను అడుగుతా, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకోవటానికి ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన బ్యాచ్ ఎక్కువ ఎట్లాంటిదంటే, ఒక తల్లి ఉంది, అవసరాల సరస్వతి. చెప్పండి అమ్మా, అమ్మ ఎప్పుడు ఉంటావంటే, ఉపవాసం ఎప్పుడు ఉంటావా అంటే, మా ఇంటి పేరే అవసరాల. నాకు ఏ అవసరం వచ్చినా కంపల్సరీగా ఉపవాసం ఉంటానండి. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా నా అవసరాలు దేవుడు తీరుస్తాడండి. తప్పు అని నేను అన్నాను. అవసరం కోసం దేవుని దగ్గర ఉపవాసం ఉండి గోజాడి ప్రార్థన చేయటం మంచిదే. దానికి మించి మన పాపాలు ఒప్పుకోవటానికి ఉపవసించి దేవుని దగ్గర ప్రార్థించేవారిగా ఉందముగాక. ఒకసారి అబ్రహాం లింకన్ మీరు వినుంటారు కదా అమ్మ, అబ్రహాం లింకన్ పేరు వినుంటారు కదా. ఎవరైనా మన మదనపల్లిలో ఉన్నాడు అబ్రహాం లింకన్? లేరు కదా. రైట్, అమెరికా దేశ అధ్యక్షుడు, మాజీ. రైట్, అమెరికా దేశ అధ్యక్షుడు. ఆయన అమెరికా దేశ అధ్యక్షుడు అయిన తర్వాతటమ్మా, ఆయన ఓ ప్రత్యేకమైన సందర్భాల్లో చెరసాలకు వెళ్ళి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయటం ఆ దేశంలో కాదు, ఏ దేశంలో ఉన్న ఆనవాతి అయిన సాంప్రదాయం అది. ఆగస్టు 15వ తారీఖున మన దేశంలో, జనవరి 26వ తారీఖున
లేకపోతే అక్టోబర్ 2వ తారీఖున కొన్ని ప్రత్యేకమైన దినాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయటం సహజంగా ఏ దేశంలో ఉన్న ఆనవాయితీ అదే. అబ్రహాం లింకన్ ఆ సంవత్సరం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేద్దామని చెరసాలకు వెళ్ళాడు. ఒక్కొక్క ఖైదీని పిలిచి ఇంటరాగేట్ చేస్తున్నాడు. ఒక అతను దొంగతనమైన నేరం కింద జైలు పాలయ్యాడు, వచ్చాడు. అబ్రహాం లింకన్ అడిగాడు, ఏంటి బాబు దొంగతనం చేసావంట ఏంటి అంటే, ఆ దొంగోడు అబ్రహాం లింకన్ ఎదుట నిలబడి, అయ్యా దొంగతనమా? అబ్బెబ్బే, మా ఇంటా వంట లేదు, మా తాత ముత్తాతల రక్తంలో కూడా అది లేదు అయ్యా, నా మీదొట్టు, అసలు దొంగతనం అంటే ఏంటో నేను ఎరగనన్నాడంట. మరి జైలు పాలు ఎందుకు అయిపోయేవారు అంటే, ఏమి లేదు సార్, బస్సులో ప్రయాణమే వెళ్తున్నాను, కండక్టర్ వచ్చాడు, టికెట్ 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 అన్నాడు, నా జేబు అనుకుని పక్కెంబడి జేబులో చేయి పెట్టి డబ్బులు తీసాను, అది వాస్తవంగా నా జేబు అనుకున్నాను సార్, అసలు మా ఇంటా వంట దొంగలు లేరు, దొంగతనం అసలు మా ఇంటా వంట లేదు, నా జేబు అనుకొని. ఇది ఎప్పుడైనా జరిగిద్దా ఏమండి? నా జేబు అనుకుని పక్కెంబడి జేబులో చేయి పెట్టాను సార్, చేయి పెట్టాను లేదు, వాడు దొంగ 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 అని చేయి పట్టుకున్నాడు సార్, దొంగతనం అంటే ఏంటో ఎరగని అమాయకుడైన నన్ను అని అంటంతో అబ్రహాం లింకన్ అన్నాడంట, నిజమేనయ్యా, నీ జేబు అనుకుని పక్కెంటోడి జేబులో చేయి పెట్టావంటే ఎంత అమాయకుడువోనయ్యా, అమాయక సంఘానికి నువ్వు పసిలింటు అనుకుంటాయ్యా, నీ అంత అమాయకుడు భూమి మీద లేడయ్యా అని చెప్పి పక్కకు పంపించాడంట. రెండోవాడు వచ్చాడంట, ఏంట్రా బాబు నువ్వు బ్యాంకు లూటీ చేసావంట అన్నాడు. సార్ ఇందాక ఆడు చెప్పాడు కదా సార్, ఒకవేళ వాళ్ళ వంశంలో ఎవరైనా దొంగోళ్ళు ఉన్నారేమో కానీ మా తాత ముత్తాతల వంశంలో సార్, కావాలంటే నా బ్లడ్ బయటికి తీయండి సార్, నా బ్లడ్ అదేదో చెక్ చేస్తారు కదా, ఒకసారి డయాగ్నోసిస్ రక్త పరీక్షను ఏమంటారమ్మా? ఏమండి? బ్లడ్ అంతా సగం డాక్టర్లే, బ్లడ్ టెస్ట్ అనేది అది అందరికీ. సరే ఓకే రైట్, వదిలేసాడు అన్నాడంట. సార్ కావాలంటే నా బ్లడ్ ల్యాబ్కి పంపించండి సార్, నా బ్లడ్లో దొంగతనం అని ఆనవాళ్ళు దొరకదు, ఒరే బ్లడ్లో షుగర్ ఉందా బీపీ ఉందా లేదు ఇది వస్తుంది కానీ దొంగోడా కాదు ఇది రాదురా అంటే అన్నాడంట, సార్ నీ మీదొట్టు, నేను దొంగతనం అంటే ఏంటి ఎరగను సార్ అన్నాడంట. అరే మరి దొంగతనంగా దొంగోడు కాకపోతే ఎట్లా జైలు పాలైపోయావంటే, సార్ నేను ఎప్పుడు తాగను సార్, ఆ రోజు మాత్రం ఫుల్గా తాపించారు, తాపించి మా ఇంటికి వద్దామని వస్తూ ఉన్నప్పుడు బ్యాంకు గేటు అచ్చం మా ఇంటి గేటు లాగే ఉంది సార్. ఏంటారా, మా ఇంటి గేటు అనుకొని బ్యాంకు గేటు ఓపెన్ చేద్దామని ఎంత పిలిచినా ఎవరు రాలేదు సార్, రాకపోయేసరికి రాయి తీసుకున్నది పగలగొట్టే సార్. సరే లోపలికి వెళ్ళి పెద్ద తలుపుకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంకు తలుపు కూడా అచ్చం మా తలుపులాగే ఉంది సార్. ఎట్టెట్టన్నా రాలా, నా దగ్గర వేరే తాళాలు ఉంటాయి సార్, మరి ఆ తాళాలు ఎట్లా వచ్చినాయి సార్? అప్పటికి అట్లా వచ్చింది సార్, నాకేం తెలుసు, ఆ తాళాలతో తీసాను సార్. లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాంకులో బీరువాలు కూడా, అబ్బా మీరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అచ్చం వినండి, అచ్చం మా ఇంట్లో బీరువాలు లాగే ఉంది సార్, మా బీరువారే కదా అని ఓపెన్ చేసింది సార్, డబ్బులు కనపడ్డాయి సార్, మా డబ్బులే అనుకున్నాను సార్. ఒరే నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఉన్నాయి అనుకున్నాను సార్. సార్ ఇది తప్ప ఇంకా మీరు చెప్పాలంటే, నేను యేసు ప్రభుకి శనతమ్ముణ్ణి, గాబ్రియల్ దేవదూత మెకాయిల్ దేవదూత కూడా నాకు చెల్లెళ్ళే, నాకు తమ్ముళ్ళే, నేను అట్లాంటి వాడిని సార్ అంటే వెంటనే చూసి, నిజమేరా నాయన, పాపం తాగిన తర్వాత నీ ఇల్లేదో పరాయోడి ఇల్లేదో తెలియదు, నువ్వు నిజంగా అమాయకుడివే నాయన, నిన్నెందుకు డిస్టర్బ్ చేయటం అని పక్కకు పంపించాడంట. మూడోవాడు వస్తున్నాడు, అటునుంచి వస్తా అక్కడి నుంచి వెక్కి ఏడుస్తున్నాడట. అబ్రహాం లింకన్ వైపు చూసి, సార్ నా ముఖాన్ని నీ తట్టు చూపించలేను సార్,
మీ తట్టు నా ముఖాన్ని చూయించడానికి నేను తగినోడిని కాదు సార్. ఎందుకురా బాబు ఏడుస్తున్నావు, ఏమైంది? కన్న కొడుకును చంపిన కరుకోటకుని సార్ నేను. నాలాంటి బ్రతకూడదు. నాలాంటి తండ్రులు సమాజంలో బ్రతికుండటం సమాజానికి విఘాతం. నాలాంటి వాళ్ళు సమాజానికి వినాశనాన్ని కలుగు చేస్తారు. నాలాంటి చెడ్డ తండ్రులు బ్రతికుండటం అది మంచిది కాదు సార్, నన్ను చంపేయండి, ఉరిశిక్ష అయ్యండి అని ఏడుస్తున్నాడట. ఏమైందిరా బాబు ఇట్లా ఏడుస్తున్నావు, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు, ఏం జరిగిందంటే, సార్ నేను పచ్చి తాగుబోతుంది సార్. మా గ్రామంలోనే నేనుండే ప్రాంతంలోనే నా అంత పచ్చి తాగుబోతు ఇంకొకటి లేడు సార్. కట్టుకున్న భార్యకు కడుపు నిండా భోజనం పెట్టేవాడిని కాదు. కడుపును పుట్టిన పిల్లలకు ఏ రోజు కట్టుకోవడానికి సరైన బట్ట ఇచ్చేటువంటి వాడిని కాదు. నా త్రాగుడు వ్యసనమే నా కుటుంబం పేదరిక పాలవటానికి కారణమైపోయింది సార్. సో అయితే ఏమైంది బాబు, ఒకరోజు త్రాగటానికి ఉన్న డబ్బులన్నీ తాగేశాను. నాకు ఏమంటారు, కిక్ ఎక్కలేదా, సరిపోలేదు, పర్లేదు, నిషా ఏదో అంటారు కదా, నాకు అది సరిపోలేదు సార్. నా భార్య దగ్గరికి వచ్చాను, డబ్బులేమన్నా ఉన్నాయా అన్నాను. లేవండి, వీడి కోసం పాల ప్యాకెట్ కొనుక్కురావడానికి ఒక 10 రూపాయలు ఉంది అని చెప్పాను. నా భార్యతో, వాడు పాల ప్యాకెట్ కంటే నా ప్యాకెట్ నాకు ముఖ్యం. ఏ ప్యాకెట్? సారా ప్యాకెట్ నాకు ముఖ్యం, ఇస్తావా లేదా? లేదండి, బిడ్డకు సాయంత్రం అయితే పాలు పట్టాలా, లేకపోతే ఇది అని బిడ్డలను ఒడిలో పెట్టుకొని తల్లి ఇట్లా గడగడగ వణుకుతూ ఉంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నా భార్య ఒడిలో ఉన్న నా కొడుకు రెక్కని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇసిరేసి ఆ 10 రూపాయలు తీసుకొని తాగటానికి వెళ్ళాను సార్. రెక్క పట్టుకొని ఇసిరేటప్పుడు వాడి తల వెళ్ళి గోడకు తగిలింది సార్, తల పగిలింది సార్. అక్కడికక్కడే నా కొడుకు చచ్చిపోయాడు సార్. వాడు చనిపోతే నా భార్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నేను త్రాగి ఇంటికి వచ్చి ఆ రాత్రి గురకలు పెట్టి నిద్రపోయింది సార్. కన్న కొడుకనే మమకారం లేశమైన నాలో లేదు సార్. కరుకోటుకనే నాలాంటి వాడు బ్రతకూడదు సార్, నాకు ఉరిశిక్ష వేయండి అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే అబ్రహాం లింకన్ ఆయన తల మీద చేయబెట్టి, బాబు నీలో ఉన్న ఈ పశ్చాత్తాపపు మనస్సును చూసి ఈ చెరసాలలో నుంచి నీకు విడుదలను గ్రహిస్తున్నాను. ఇక మీదట నువ్వు జైల్లో ఉండవు బాబు. నీ సత్ప్రవర్తన గురించి జైలర్స్ చాలామంది చెప్పారు. రోజు ఏడుస్తావంట, వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంటావట. నేను దుర్మార్గుణ్ణని నీ తప్పును ఒప్పుకుంటూ అంగలారుస్తూ ఉంటావట. నీ పశ్చాత్తాపపు మనస్సు నాకు నచ్చిందయ్యా, నీ పశ్చాత్తాపపు హృదయం నాకు నచ్చిందయ్యా. నిన్ను ఈ చెరసాలలో నుంచి నేను విడిపిస్తున్నాను అని చెప్పి చెరసాలలో నుంచి బయటికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు ఉన్నారు కదా ముందున్న వాళ్ళు, సార్ మేము తప్పు చేయలేదు, నిర్దోషులం అంటేనేమో మమ్మల్ని జైల్లో ఉంచాం. వాడు దోషి అంటేనే వాడిని బయటికి తీసుకొని వెళ్తున్నావు, ఇదేమి న్యాయం సార్ అంటే అప్పుడు అబ్రహాం లింకన్ గారు అన్నారంట, అవునరా బాబు మీరందరూ నీతిమంతులు, ఈ నీతిమంతుల మధ్యలో ఏమండి మీలాంటి నీతిమంతుల మధ్యలో ఈ అనీతిమంతుడు ఎందుకంటే మీలాంటి నీతిమంతుల మధ్యలో ఈ అనీతిమంతుడు ఉంటే మీరు ఎక్కడ పాడైపోతారో నాకు భయం వేస్తుంది, అందుకని మీ మధ్యలో ఉండకూడదని చెప్పి నేను తీసుకెళ్తున్నానని. బిడ్డలారా, ఆ పశ్చాత్తాపపు హృదయం కలిగిన వ్యక్తికి అబ్రహాం లింకన్ విడుదలిచ్చాడు. ఆ రోజు ఆ దేశంలో ఏది జరిగిందో ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దైవజనమా, బోధించే నా మొదలుకొని ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ఏ ప్రజ వరకైనా నేను 100కి 100 పాళ్ళు నీతిమంతుణ్ణి అని చెప్పగలిగే ధైర్యం ఏ మనిషిలో లేదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక బలహీనత, అవిధేయత మన ఓటమిని శాసిస్తూ అది ఒక గీటురాయిలాగుండి ఓడిపోయేటట్లుగా చేసింది. ఈ రాత్రి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నీ అపరాధం ఏంటో దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే నా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఓడిన చోట నిన్ను గెలిపించబోతున్నాడు. ఆ పశ్చాత్తాపపు హృదయం కలిగిన వాడిని అబ్రహాం లింకన్ విడిపించినట్లుగా నీవు ఏ దాస్యపు శృంఖలలో ఉన్నా, ఏ బానిసత్వంలో బ్రతుకుతున్నా, నమ్ముతావా ఈ మాట?
నిన్ను విడిపించాలని ఈ రాత్రి దేవుడు వెతుకుతున్నాడు. మందిరం అంతా వెతుకుతున్నాడు. ఎవరి కొరకు తెలుసా? మందిరానికి వచ్చిన ప్రజలందరి కొరకు కాదు సుమి. బైబిల్లో రాయబడిన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మనలో ఎవరైతే తమ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఆ వ్యక్తిని నేనేనయ్యా, నలుగురికి కనపడకుండా లోపట రహస్య పాపం చేస్తున్న ఆ వ్యక్తి నేనేనయ్యా అని ఎవరు యథార్థ హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళ మీద ఈ రాత్రి దేవుడు తన దృష్టి నిలపబోతున్నాడు. ఏ బానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించి నా దేవుడు స్వతంత్రులుగా మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. ఓడిన చోటే దేవుడు మనల్ని గెలిపించాలి అంటే నంబర్ 1 పశ్చాత్తాపం మన జీవితంలో ఉండాలి. వారు పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఏం చేశారు? ఉపవాసం ఉండి పశ్చాత్తాపడ్డారు. 2వ మాట చెప్తాను చూడండి. 8వ వచనం. 8వ వచనం నాతో కలిసి అందరూ, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి, మరలా మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు, అయ్యా సమూయేలు ప్రవక్త, ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు దేశం ఉందయ్యా, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనము విడిపించబడినట్లుగా మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని బ్రతిమలాడుకుంటున్నారు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్న ఓ గొప్ప సంగతి ఏంటో తెలుసా? ప్రార్థన బానిసత్వం నుండి విడిపిస్తుంది. ప్రార్థన సంఖ్యలను తెంచి స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రార్థన ద్వారా ఫిలిష్తీయుల చేతిలో నుంచి మనం విడిపించబడతాం అని ప్రజలు ఎరిగి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయుట మానవద్దు అని బ్రతిమలాడుకుంటున్నారు. ఈ రాత్రి దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నట్లుగా ఈ రాత్రి దేని చేతిలో నువ్వు బానిసలుగా ఉన్నావు? ఏ సంఖ్యలు నిన్ను బంధించాయి? ఏ బానిసత్వానికి నువ్వు బానిసవయ్యావు? బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా అప్పుల బంధకాలు నీకు ఇనప గొలుసులుగా మారిపోయాయా? అపజయం నీ బ్రతుకులో ఇనప గొలుసులుగా మారిపోయిందా? అపవిత్రతను జయించలేని మోహపు కన్ను నీ బ్రతుకులో ఇనప గొలుసుగా మారిపోయిందా? తప్పుడు ఆలోచనలు జయించలేని మనస్సు, తప్పుడు ఆలోచన జయించలేని హృదయం ఒక ఇనప సంఖ్యలుగా మారిపోయి ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో బందీలుగా ఉన్నట్లుగా ఒకవేళ నీ జీవితంలో ఏ ఫిలిష్తీయుడి చేతిలో నువ్వు బందీగా ఉన్నావు? శుభవార్త, ఒక శుభవార్త. ఏ శత్రువు చేతిలో నువ్వు బందీగా ఉన్నా బందీలను బానిసలను స్వతంత్రులుగా మార్చగలిగిన శక్తి ప్రార్థన జీవితంలో దాగుంది. చెప్దాం హల్లెలూయా. చెప్పండి, దేనిలో దాగుంది? చెప్దాం, దేనిలో దాగుంది? నీ జయాపజయాలు ప్రార్థన మీద దాగి ఉన్నాయి. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఓ తల్లి, ఓ తండ్రి, కుటుంబీకులు దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతి విధమైన సంఖ్యలను తెంచి బానిసలను స్వతంత్రులుగా మార్చే శక్తి చెప్పండి దేనిలో ఉంది? చెప్పండి దేనిలో ఉంది? వీళ్ళేమంటున్నారు? మేం ప్రార్థన చేస్తామంటున్నారా, లేకపోతే ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు? బిడ్డలారా, ఓ క్రైస్తవుడు తన బ్రతుకు బాటలో తన విజయాన్ని పొందాలంటే తన కొరకు ప్రార్థన చేసే ఒక సంఘాన్ని కలిగి ఉండటం
అది ఒక గొప్ప ఆశీర్వాదం. తన కొరకు ప్రార్థన చేసే ఒక దైవ సేవకుని కలిగి ఉండటం అది ఒక గొప్ప ఆశీర్వాదం. తన కొరకు విజ్ఞాపన చేసే కాపరిని కలిగి ఉండటం క్రైస్తవ జీవితంలో అది గొప్ప ఆశీర్వాదం. ఎందుకో చెప్పమంటారా? సమూయేలు ఒక్కడి ప్రార్థన దేశానికి కాపుదలనిచ్చింది. బైబిల్లో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీల మీదకి అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారు? అమాలేకీయులు యుద్ధానికి వస్తే దైవ సేవకుడైన మోషే ఏం చేశారు? అమ్మ చెప్పండి, మోషే ఏం చేశారు? మోషే కొండెక్కి చూడండి బైబిల్లో రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? మోషే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు, నాకు ఇది చదివితే ఎట్టుందంటే ఎక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరిగినట్టు, ఏమండి ఎక్కడికి ఫోన్ చేస్తే అమెరికాలో రింగ్ అయినట్టు. చేతులెత్తింది ఎక్కడా అమ్మ? చేతులెత్తింది ఎక్కడా? నా ప్రభు బిడ్డలారా, నీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తూ వారు చేతులెత్తితే, వారు చేతులెత్తుట నీ విజయానికి పునాదిగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ప్రార్థన దైవ సేవకుడు ఆ మధ్య లైవ్ వెళ్తుంది కనుక నేను పేరు చెప్పలేను. ఒక తమ్ముడు నాకు కలిశాడు. నేను అడిగాను, తమ్ముడా బాగా ప్రార్థన చేసుకుంటున్నావా అన్నాను. నా వైపు చూసి ఎందుకన్నా ప్రార్థన అన్నాడు. యేసు ప్రభుకే ప్రార్థన కావాల్సి వచ్చిందిరా నాయన. యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నాడు, నాకెందుకు ప్రార్థన అంటావేంటి అని అంటే ఏమన్నాడు తెలుసా? నా కొరకు 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఎంత? అవునా? చూడండి, ఆ తమ్ముడు అంటాడు, అన్న నా కొరకు 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అన్నాడు. నేను అడిగా, ఊరే బాబు, ఏ విశ్వాసికైనా ఒక పాస్టర్ గారు ఉంటారు, 2 పాస్టర్ గారులు ఉంటారు, లేదా 2-3 పాస్టర్ గారులు ఉంటారు. నీకు 250 మంది ఎక్కడి నుంచి వచ్చారు రా అన్నాను. ఏమన్నాడు తెలుసా? టీవీలో వాక్యం చెప్పేటప్పుడు ఆ పాస్టర్ గారులు ముగింపులో అంటారు కదన్నా, మీకేవైనా ప్రార్థన అవసరతలుంటే మాకు రాయండి, మీ కొరకు తప్పక మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ అమాయక ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఆ అయ్యగారులు ప్రార్థన చేస్తారని చెప్పి ఉత్తరాల మీద ఉత్తరాలు ఎట్లాంటి ఈ వ్యక్తి ఎంతమంది పాస్టర్లకు రాశాడంట? 250 మంది పాస్టర్లకు. 250 మంది పాస్టర్ గారులు పెట్టారా? ఇక్కడ నేను టీవీ స్పీకర్లను వాళ్ళకు రోజుకు ఒక 3000 ఉత్తరాలు వచ్చాయి అనుకోండి. ఆ 3000 ఉత్తరాలు చదివి ప్రార్థన చేసే అంత ఓపిక వాళ్ళకు ఉంటుందా? కాకపోతే మీరేమనుకుంటారంటే అమాయక చక్రవర్తులు ఉంటుందనుకుంటారు. ఎక్కువ శాతం ఏం చేస్తారో తెలుసా? ఈ 3000 ఉత్తరాలు దగ్గర పెట్టుకొని వాటి మీద చెయ్యి పెట్టి, ప్రభా నరుని హృదయంలో ఏముందో మీకు తెలుసు, పాతాళంలో ఏముందో మీకు తెలుసు, సముద్రం లోపట ఏముందో మీకు తెలుసు. ఇన్ని తెలిసిన మీకు ఈ ఉత్తరాల్లో ఏముందో మీకు తెలియకుండా ఉంటుందా అయ్యా? యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేనా? ఒరే పుణ్యాత్ములారా, గమనించండి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఈ 3000 ఉత్తరాలకి అర నిమిషం ఎంతండి? ఇందాక ఎవరేదో అన్నారు. ఒకసారి 1 నిమిషం అనుకోండి బిడ్డలారా, 1 నిమిషం ప్రార్థన. నేను ఇక్కడ వాళ్ళని కించపరచడం కాదు, కానీ మనకి యూట్యూబ్ ఉంది, దేవుని కృప లక్షల మంది చూస్తారు. కానీ ఒకటి వాస్తవం చెప్తాను, ఖచ్చితం చెప్తాను, నీ కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నీ స్థానిక సంఘ కాపరే, నీ స్థానిక సంఘమే. సంఘ కాపరే ఎలాంటి వాళ్ళు తెలుసా? నీవేడిస్తే ఏడుస్తాడు, నువ్వు నవ్వితే నవ్వుతాడు. నీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగిందంటే సేవకుడు తన ఇంటిలో జరిగినట్లుగా హృదయం ఉప్పొంగేటట్లుగా ఆనందిస్తారు. నీ ఇంటిలో ఏ చిన్న విషాదం జరిగినా,
ఒకవేళ దైవ సేవకులు మీటింగ్ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా వెళ్తానే ఉంటారు, కానీ ఆశీర్వాదం అన్న కుటుంబంలో పలానోళ్ళు బాగాలేదట, ఎట్లున్నారో, ఆ రోజక్కింట్లో పలానోళ్ళు బాగాలేదట, వాళ్ళ కూతురు ఎట్లుందో, వాళ్ళ కొడుకు ఎట్లున్నాడో, నువ్వేడిస్తే హృదయపూర్వకంగా నీ కొరకు ఏడ్చేది ఎవరో తెలుసా? నీ స్థానిక సంఘ కాపరే. నా ప్రభు బిడ్డలారా, నేను ప్రభు ఎదుట చెప్తాను, నేను ప్రపంచం అని చెప్పలేను, కానీ మీటింగ్ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా శరీరం ఆ ప్రాంతంలో ఉంటుందేమో, కానీ మనస్సు మాత్రం దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఉందే, దేవుడు నాకు అప్పగించిన ఆత్మలు ఉన్నారే, దేవుడు మా చేతులు పెట్టిన మా విశ్వాస బిడ్డలు ఉన్నారే, ఎంత దూరం వెళ్ళినా మా పిల్లలు ఎట్లున్నారో, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయో, వాళ్ళ పిల్లలు ఎట్లున్నారో, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి అన్నా బాగాలేదు, కాస్త సీరియస్గా ఉందానని ఎవరన్నా చెప్పారనుకోండి, మీకు తెలుసు కాపరి హృదయం, వాళ్ళకు బాగాలేదు అని రాత్రి చెప్తే సుఖంగా నిద్రపోయిన రాత్రులు ఉండవు. అక్కకు బాగలేదట ప్రభువా కనికరించువా, అక్కకు బాగలేదట ప్రభువా కనికరించువా అని వాళ్ళ దగ్గర నుంచి ఒక శుభ సమాచారం వచ్చే వరకు లోపట ఒక మూల్గు, ఒక ఏడ్పు. ప్రైజ్ ది లార్డ్. అదే విషయం ఇక్కడ అంటాడు. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటారు? మా కొరకు ప్రార్థన చేయుట మానవ. ఈ సమూయేలు ప్రవక్త ఎలాంటి వాడో తెలుసా బిడ్డలారా? ఈ సమూయేలు ప్రవక్త ఎలాంటి వాడో తెలుసా? నా నిమిత్తము నేను, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన పాపము చేసిన వాడు నగుదును అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రజలు వచ్చి సమూయేలు ప్రవక్తతో ఏమంటారు? మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని పాస్టర్ గారికి చెప్పిన తర్వాత మనం ఏం చేయాలా? ఒకరోజు ఏసన్న గారికి ఒక తల్లి వచ్చి, అయ్యగారు మా కూతురు అల్లుడు బాగా గొడవ పడుతున్నారు, విడిపోయేటట్టున్నారు, రేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పారంట. సరే అమ్మా నేను ఉంటాను, నువ్వు కూడా ఉండు తల్లి అని చెప్తే ఏసన్న గారు ఇక్కడ ఉపవాసం ఉన్నారట. ఉపవాస ప్రార్థన ముగించుకొని ఆ తల్లి ఎట్లుందో పోయి చూద్దామని చెప్తే బిర్యానీ వండుకొని పేకలు దాకా తిని గొరకలు పెట్టి నిద్రపోతుందంట. అంటే కడుపు చంపుకునేది పాస్టర్ గారు ఒక్కళ్ళేనా? మీకు తెలుసా? అయ్యగారు మన దగ్గరకు వస్తారు. నేను కొన్నిసార్లు అనుకుంటా, అసలు అయ్యగారు నిద్రపోయేది ఎప్పుడా? మీరు కావాలంటే ఎప్పుడైనా పరీక్షించి, నాకు తెలిసి రోజుకొచ్చి 3 గంటలు 4 గంటలు కూడా వారు నిద్రపోతారో లేదో నాకు తెలియదు. అయ్యగారి కళ్ళు ఎప్పుడు చూసినా కన్నీళ్లతో నిండుకుంటుంది. ఒకరోజు పాస్టర్ గారు నేను గదిలో ఉంటే పిలిచి, చూడు అయ్యగారు ఏం చేస్తున్నారో అని నన్ను పిలిస్తే నేను మధ్య గదిలోకి వెళ్ళాను. తెల్లవారుజాము 4-4:30 ఆ ప్రాంతంలో చక్కగా అన్ని భాషలు మాట్లాడతా, పెద్దగా పాటలు పాడుకుంటా. ఈరోజే చెప్పినట్టున్నారు కదా, నిన్న ఈరోజే కదా, పెద్దగా పాటలు పాడుకుంటా, భాషలు మాట్లాడుకుంటా. బిడ్డలారా, తండ్రి వయసు ఎంత? ఈ వయసులో కూడా మంద కొరకు భారం కలిగినటువంటి కాపరి. ప్రతి క్రైస్తవుడు ఎలాంటి కాపరులను కలిగి ఉండటం ఓ గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు వచ్చి అంటారు, అయ్యా మా నిమిత్తము ప్రార్థన చేయుట మానవద్దు అంటాడు. రైట్. ప్రభు బిడ్డలారా, ప్రార్థన చేయుట మానను అని చెప్పి సమూయేలు ప్రవక్త ఇక్కడ ఏం చేశారో ఒకసారి చూడండి. 9వ వచనం. నేను చదువుతాను నాతో కలిసి. 7వ అధ్యాయం 9వ వచనం నాతో కలిసి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా అర్పించి
ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. మరొకసారి, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. నా తట్టు చూడండి బిడ్డలారా. ఓ దైవ సేవకునిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. లైవ్లో ఈ మాటలు వింటున్న నా ప్రభు పిల్లలారా, ఓ దైవ సేవకునిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఏంటో తెలుసా? ఏ కష్టం వచ్చినా, ఏ కరువు వచ్చినా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీ పెదవుల నుండి బయలుదేరు ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించునుగాక. ఏ విషయం కొరకు దేవుని దగ్గర మీరు పొరపెట్టినా, అది పిల్లల కొరక, ఆర్థిక సమస్యల కొరక, అనారోగ్య సమస్యల కొరక, ఉద్యోగ వ్యాపారాల కొరక, నశించిపోతున్న ఆత్మల కొరక, మీ పెదవుల నుండి ఏ ప్రార్థన బయలుదేరినా దైవ చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు నా దేవుడు సత్వరమే మీకు జవాబు దయచేయునుగాక. మంచిది. తన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా సమూయేలు ప్రవక్త ఇక్కడ చేసిన 3 శ్రేష్టమైనటువంటి కార్యాలు. బైబిల్లో రాయబడిన మాట, పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా యెహోవాకు అర్పించాడు. అతని ప్రార్థన యెహోవా అంగీకరించాను. ప్రభు బిడ్డలారా, మన పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే పాలు విడువని గొర్రె పిల్ల అనుభవం మనకు ఉండాలి. ఏ గొర్రె పిల్లది? కొంచెం గట్టిగా. పాలు దేనికి గుర్తు కదా? పాలు దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. పాలు విడువని అంటే వాక్యాన్ని ఏ పరిస్థితుల్లో కూడా విడవకుండా వాక్యానికి మనం సాక్షులుగా బ్రతకాలి. వాక్యము నుంచి కొన్ని సందర్భాల్లో వాక్యంలో నిలవబడలేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాక్యంలో బ్రతకలేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాక్యానుసారంగా బ్రతకలేని పరిస్థితులు మన బ్రతుకులు ఎదురైనా, దేవా నీ వాక్యాన్ని విడిచిపెట్టను, నీ వాక్యానికి నేను సాక్షిగా బ్రతుకుతానని ఆయన పిల్లలుగా మన జీవితాల్లో వాక్యానికి సాక్షులుగా బ్రతుకుదుంగాక. గతసారి వచ్చినప్పుడు చెప్పాను, కొన్నిసార్లు మన వాక్యం వింటాం కానీ విన్నదానికి మనం ప్రవర్తించేదానికి కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మరొకసారి, విన్నదానికి జీవించేదానికి సంబంధం ఉండదు. ఓసారి పాస్టర్ గారు ఇట్లాగే వాక్యం చెప్తా, దేవుని ప్రజలారా, గట్టిగా, దేవుని ప్రజలారా, దేవుడు మనకి ఏం చెప్పాడంటే ఈ చెంప కొడితే, చెప్పండి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమని దేవుడు మనకు చెప్పలేదా? గాంధీ తాత భారతదేశానికి స్వతంత్రం కూడా దీని ద్వారా తీసుకొచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ చెంప కొడితే ఈ చెంప చూపిద్దాం, ఈ చెంప కొడితే ఈ చెంప చూపిద్దాం అని చెప్తే కూర్చున్న ప్రజలు హల్లెలూయా ఆమేన్ అట్లాగే బ్రతుకుదాం అని చెప్తా ఉంటే దూరం నుంచి ఆ గొట్టంలో వాక్యం విని ఒక అన్యుడు ఏంటి ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్న ఈ మాట నేను గాంధీ తాత అనుకున్నానే, ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఏంటి క్రైస్తవులు ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తారా? అయ్య బాబోయ్, ఎంత ఓర్పువంతులు. అంటే భర్త కొట్టినా కూడా అంతేనా ఏమండి? ఈ చెంప కొడితే ఎంత ఓర్పుగా ఉంటారా స్త్రీలు బాబోయ్ అని చెప్పి, వాళ్ళ దేవుడు చాలా గొప్పోడురా, ఈ మాట చెప్పింది గాంధీ తాత అనుకున్నాను, యేసు ప్రభు అని అనుకొని మనసులో ఇంకో డౌట్ వచ్చిందంట. నిజంగా వీళ్ళు ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తారా లేదా డౌట్ వచ్చిందంట. చర్చి గేటు దగ్గర ఉన్నాడు. చర్చిలో నుంచి ఎవరు ముందు బయటకు వస్తారో ఒక చెంప కొట్టి చూద్దాం, ఏం చేస్తారో గమనించుదామని చెప్పి గేటు దగ్గర నిలవబడ్డాడు. ఈలోపు ఒక ఆయన తెల్ల డ్రెస్ వేసుకొని, ప్రార్థన అయిపోయింది, బైబిల్ తీసుకొని ఫుల్ టాప్ టు బాటమ్ వైట్ అట్లా బయటికి వెళ్తూ ఉంటే
ఆయన చెయ్యి పెట్టుకొని అవతల ఆయన ఒక చెంప మీద పెట్టమని కొట్టాడంట. ఎప్పుడైతే పెట్టమని కొట్టాడో బైబిల్ అట్లా గిరాటేసి ఆగరా నీ పని చెప్తానని చెప్పి కాలర్ గట్టిగా పట్టుకొని ఈ చెంప ఆ చెంప, ఆ చెంప ఈ చెంప, ఈ చెంప ఆ చెంప, నాన్ స్టాప్ బస్సులాగా మదనపల్లి చిత్తూరు నాన్ స్టాప్, మదనపల్లి పలమనేరు నాన్ స్టాప్ బస్సులాగా ఈ చెంప ఆ చెంప పెట కొడుతున్నాడంట. ఆయనకు అర్థం కాక, అయ్యా మరి అక్కడ ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నారు కదా, ఇదేంటయ్యా అంటే అంటాడంట, అది కొత్త నిబంధన. గట్టిగా, అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన అన్నాడంట. ఆడికి అర్థం కాక, అది కొత్త నిబంధన, అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన ఏంట్రా బాబు, ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావంటే, సార్ చర్చిలో ఉన్నప్పుడు కొత్త నిబంధన, బయటకు వచ్చామా మా పాత అలవాట్లు మాయే, మా పాత మాటలు మాయే, మా పాత స్వభావం మావే. నా ప్రభు బిడ్డలారా, వాక్యానికి సాక్షిగా బ్రతకలేని కష్ట పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురవుతాయి. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని విడవకుండా, దేవుని మాట విడవకుండా వాక్యానికి నువ్వు సాక్షిగా బ్రతుకుదువుగాక. వాక్యానికి సాక్షిగా బ్రతకలేని పరిస్థితి. నెబుకద్నెజర్ రాజు అన్నాడు, గమనించండి, ఆ దూయా మైదానంలో 60 మూరల ఎత్తు కలిగిన ఓ పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. అన్నాడు, ఎవడు దీనికి సాగిలపడడో వాడు అగ్నిగుండంలో వేయబడతారు అని అన్నారు. ఆ దేశంలో చాలామంది యూదులు ఉన్నారు బిడ్లరా. చాలామంది ఆ విగ్రహానికి మొక్కారు. ఒకవేళ విగ్రహానికి మొక్కకపోతే అగ్ని మంటల్లో వేస్తాను అన్న రాజశాసనం ఉన్న షడ్రక్ గట్టిగా వాళ్ళు పొర్రపాటున ఆ విగ్రహానికి మేము మొక్కం, ఆ విగ్రహానికి మేము సాగిలపడం. నా ప్రభు బిడ్డలరా, జ్ఞాపకం చేస్తాను, ఎందుకు వాళ్ళు విగ్రహానికి సాగిలపడం అన్నారో తెలుసా? మనం ఆరాధించే దేవుడు తను అసహించుకునే వాటిలో మొట్టమొదట దేన్ని బట్టి అసహించుకుంటాడో తెలుసా? విగ్రహారాధన. దైవజనమా, మన కుటుంబాలలో నుండి విగ్రహారాధన తరం మన పిల్లల నుంచి రాకుండునుగాక. మనలో నుంచి బయలుదేరేటువంటి తరం మనకు మించిన భక్తి పరులుగా వాళ్ళు ఆశీర్వదించబడుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మన మనమల వంశంలో కానీ, మన కుమార్తెల వంశంలో కానీ, ముని మనమల వంశంలో కానీ, మన వంశ వృక్షంలో విగ్రహారాధికుడు అనే శబ్దం సమాధి చేయబడునుగాక. దేవుడు అసహించుకునే పాపాలలో అతి ఘోరమైన మొట్టమొదటి పాపం ఏదంటే విగ్రహారాధన. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రాణం పోయినా పర్వాలేదు, వాక్యానికి సాక్షిగా నిలవబడతా. మరి తతిమా వాళ్ళు ఎందుకు మొక్కారు, వీళ్ళు ఎందుకు మొక్కలేదు? వాళ్ళది ఏ బ్యాచ్ అంటే, ఎందుకు మొక్కారంటే మన దేవుడు క్షమించుటకు, కొంచెం గట్టిగా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కదా మన దేవుడు. ఈ విగ్రహం వైపు దండం పెట్టి తర్వాత ఈడు తిరిగి చెంపలు వేసుకుంటే మన దేవుడు క్షమించడా? క్షమించడా? వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఏదో ఒకసారి అట్లా దండం పెట్టుకొని ఈడు తిరిగి ప్రభా తప్పైపోయింది, ప్రాణభయంతో ఆ పని చేసావు నాయన అని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించకపోతాడా అని అవకాశవాదుల్లాగా ఆ విగ్రహం ఎదుట సాగిలపడ్డారు. వీళ్ళేంటో తెలుసా? పాలు విడవని గొర్రె పిల్లలు. గమనించండి, వాక్యానికి సాక్షిగా నిలవబడలేని ప్రతికూల పరిస్థితి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని విడిచిపెట్టమయ్యా, వాక్యానికి భిన్నంగా మేము బ్రతకమయ్యా, వాక్యానికి విరోధంగా మేము జీవించలేమయ్యా అని ఆ కష్ట పరిస్థితుల్లో కూడా వాక్యానికి సాక్షిగా ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజర్ ఏం చేశాడు? అగ్నిగుండంలో అప్పుడే వేయటం కాదమ్మా, అగ్ని మంటలు 7 అంతలు చేశాడు. బిడ్లారా, ఒక్క మాట గమనించండి. కొన్నిసార్లు వాక్యానికి నువ్వు సాక్షిగా నిలబడినప్పుడే
నీ బ్రతుకులో శ్రమలు అధికమవుతాయి. వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడే నీ బ్రతుకులో శోధనలు ఎక్కువ అవుతాయి. దేవుని వాక్యానికి ఖచ్చితంగా వాక్య ప్రామాణిక ప్రకారం నువ్వు నిలవబడినప్పుడే, గమనించండి, వాక్యానికి సాక్షిగా వాళ్ళు నిలబడినప్పుడు అగ్నిమంటలు ఏం కావాలా? ఆరిపోవాలా? ఆరిపోయినాయా? ఏమైందమ్మా? కొంచెం గట్టిగా పెద్దగా చెప్పాలా? నీ జీవితంలో కూడా వాక్యానికి సాక్షిగా నువ్వు నిలవబడేటప్పుడు, ఖచ్చితంగా నువ్వు బ్రతికేటప్పుడు, వాక్యానుసారంగా నువ్వు నడిచేటప్పుడు నీ జీవితంలో శ్రమలు కొన్నిసార్లు అధికమవుతాయి. సో వాక్యానుసారంగా బ్రతికితే శ్రమలు అధికమవుతాయి. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాక్యానుసారంగా ఇక మీదట మనం బ్రతకొద్దు, అంతేనా? పాలు విడవని కష్ట పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని విడిచిపెట్టుకో. దేవా, నీ వాక్యమే నా పాదములకు దీపం, నీ వాక్యమే నా త్రోవకు వెలుగని ఆ కష్ట పరిస్థితుల్లో కూడా వాక్యానికి మనం సాక్షులుగా బ్రతుకుదుంగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. హుషారుగా హల్లెలూయా. ఇక్కడ గమనించండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాక్యానికి సాక్షిగా నిలవబడితే అగ్నిమంటలు ఏమైపోయాయి? 7 అంతలు అయిపోయాయి. 7 అంతలు అయిపోయిన తర్వాత అప్పుడు అగ్నిమంటల్లోకి వేశారు. ఇసిరేస్తే నెబుకద్నెజరు అనుకున్నాడు, ఇక అగ్నిమంటలకు తాళలేక అయ్యో 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 ఆయన కేకలేస్తూ ఉంటారు. ఆ శబ్దాలు తన చెవులారా విని ఆనందించాలి అనుకున్నాడు. అయ్యో 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 నీ శబ్దం రాట్లా. ఏమైనా వస్తుందో తెలుసా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఈయనకు అర్థం కాల, ఎక్కడి నుంచి ఈ పాటలు వస్తుందని చూశాడు. ఎక్కడి నుంచి? ఏంట్రా అగ్నిమంటల్లో నుంచి ఆహాకారాలు కాకుండా హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటలు వస్తున్నాయి ఏంటని అగ్నిమంటల వైపు చూస్తే విచిత్రం, వేసింది 3, 4 కనపడుతున్నారు. అప్పుడు ఏం చేసి ఉంటాడో తెలుసా? కళ్ళిట్లా నవ్వులుకొని, ఏమంటారు, నులుపుకొని ఉంటాడు. కళ్ళిట్లా నులుపుకొని ఇట్లా చూసి ఉంటాడు. నులుపుకున్న ఎంతమంది కనపడ్డారు? డౌట్ వచ్చి పక్కెంటోళ్ళని అడిగాడు, ఒరే మనం అగ్నిమంటలో ఎంతమందిని వేసేవరా? మరి నీకు ఎంతమంది కనపడుతున్నారా? సార్ మనం వేసింది 3 కానీ. ఏమో సార్ నాకు 4 కనపడుతున్నారు. మరి మీకు సార్ అన్నారు. ఆయన అన్నాడు, నాకు కూడా 4 కనపడుతున్నారా. ఆ 4వ వాడు ఎవరో తెలుసా? ఏ వాక్యానికి వాళ్ళు సాక్షిగా నిలవబడ్డారో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై అగ్నిమంటల్లోనికి దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. బిడ్లారా, వాక్యానికి నువ్వు సాక్షిగా బ్రతకాలే కానీ నీ కలిగిన ప్రతి శ్రమలలో నుంచి నిన్ను విడిపించి ఆ శ్రమల మధ్యలో కూడా నిన్ను కాపాడటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఆమేన్. ఆ అగ్నిమంటల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి? వాళ్ళను ఆ రాజ్యంలో హెచ్చించారు. వాక్యానికి సాక్షిగా నిలవబడినప్పుడు మంటలు అధికమయ్యాయి. ఎంత మంట ఎదురైందో ఆ తర్వాత అంత మహిమను వాళ్ళు పొందుకున్నారు. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రభు బిడ్డలారా, వాక్యానికి సాక్షిగా మనం బ్రతుకుతున్నప్పుడు అగ్ని మంటలు ఎదురవుతాయి, శ్రమలు మనకు ఎదురవుతాయి. కానీ మీకు తెలుసా, ఆ మంటల మధ్యలో కూడా ప్రభు కొరకు నువ్వు నిలవబడితే ఆ మంటను మహిమగా దేవుడు మారుస్తాడు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక చిన్న యథార్థ సంఘటన ఒకటి నేను చెప్పాను. ఏమిటంటే 250 రూపాయలు ఖరీదైన ఇనుముందు చూసారా? ఎంతండి దాని ఖరీదు? 250 రూపాయలు ఖరీదైన ఇనుముని 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో దాన్ని వేడి చేస్తే దానిలో నుండి 500 రూపాయలు ఖరీదైన గుర్రపు నాణేలు తయారవుతాయట. అదే 250 రూపాయలు ఖరీదైన ఇనుముని 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే దానిలో నుండి 15,000 రూపాయలు ఖరీదైన గుండు సూదులు తయారవుతాయంట.
అదే 250 రూపాయల ఖరీదైన ఇనుముని 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 150,000 రూపాయల ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయంట. నేను అడుగుతా, 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఎంత ఖరీదైన గుర్రపు నాణ్యాలు వచ్చాయి? 500 రూపాయలు. 1000 డిగ్రీస్ అయితే, 2000 డిగ్రీస్ అయితే 1500 కాదమ్మా, నాకు డౌట్, నువ్వు లెక్కలోనే తప్పుంటావు. సరే చూడండి హల్లెలూయా. దీన్నే 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తేనట 150,000 రూపాయలు ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయంట. మంట పెరిగే కొద్దీ దాని రేట్ ఏమవుతుంది? ఆఖరిగా అదే 250 రూపాయలు ఖరీదైన ఇనుముని 3000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 250 రూపాయలు ఖరీదైన ఇనుములో నుండి 1,00,00,000 రూపాయల విలువైన విమానపు స్ప్రింగులు తయారవుతాయంట. ఇప్పుడు చెప్పండి, మంట పెరిగే కొద్దీ మహిమ పెరుగుతుంది. మంట పెరిగే కొద్దీ చెప్పండి, మంట పెరిగే కొద్దీ, మరొకసారి మంట పెరిగే కొద్దీ ఎంతమందికి మహిమ కావాలి? మరి మంటలు ఎంతమందికి కావాలి? నాకు మహిమ కావాలి నాయనా, మంటలు మాత్రం వద్దయ్యా. బిడ్డలారా, మన తండ్రిని ఎంత బలంగా వాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నో శ్రమలు మంటల్లో కాలిపోయాడు. ఆ మంటలన్నీ ఈరోజు దేవుడు మహిమగా మార్చాడు. ప్రతి కష్ట పరిస్థితుల్లో కూడా చెప్పండి, దేనికి సాక్షిగా మనం బ్రతకాలి? దేన్ని విడవకూడదు? చెప్పాలి, దేన్ని విడవకూడదు? మరొకసారి, దేన్ని విడవకూడదు? పాలు విడవని దేన్ని? గొర్రె పిల్లను వధించాడు. చెప్పండి, దేన్ని? చెప్పండి మరొకసారి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొర్రె పిల్ల చాలా ప్రత్యేకమైంది. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు గొర్రెల్లాగా బ్రతకాలి. నేను ముగిస్తున్నాను, 2-3 మాటలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో గొర్రె పిల్లల్లాగా ఉండాలి. నేను అడుగుతా, గొర్రె పిల్లకు ఉండే గొప్ప స్వభావం ఏంటో తెలుసా? ఎప్పుడు కాపరిని వెంబడిస్తుంది, కాపరి మీద అనుకుంటుంది, కాపరి నడిపించిన మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతా, గొర్రెలకు కాపర్లు ఉంటారా? పందులు కాపర్లు ఉంటారా? పందులకి అమ్మా ఆలోచించి చెప్పండి. పొర్రపాటున ఉండరు. ఎందుకో తెలుసా? గొర్రెలు ఎప్పుడు కాపరిని కోరుకుంటాయి, కాపరత్వంలో బ్రతకటానికి అవి ఇష్టపడతాయి, కాపరి మీద ఆధారపడతాయి. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా మన జీవితాల్లో ఎప్పుడు కాపరిని వెంబడించాలి. మన కాపరి మన స్థానిక దైవ సేవకులైతే వారిని మించి అసలు సిసలు కాపరి ఎవరు? చెప్పాలి. అసలు సిసలు కాపరి ఎవరయ్య అంటే మనం ఆరాధించేటువంటి దేవుడే. ఒక గొర్రె కాపరి మీద ఆధారపడినట్లు, ఒక గొర్రె కాపరిని అనుసరిస్తున్నట్లు ఆయన పిల్లలైన మన జీవితాల్లో ఎప్పుడు కాపరి అడుగుజాడల్లో నడిచే గొర్రె పిల్లలుగా మనం బ్రతుకుదుంగాక. రైట్. ఇప్పుడు గొర్రెలుగా దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించున్నట్లుగా సర్వాంగ బలిగా యెహోవాకు అర్పించాడు. చెప్పండి ఈ మాట ఇంకొకసారి నా తట్టు చూసి చెప్పండి. ఎట్లా? సర్వాంగ బలి అంటే అర్థం ఏంటి? అమ్మ, సర్వాంగాలు అంటే అర్థం ఏంటి? చెప్పాలి. సర్వాంగాలు అంటే అర్థం ఏంటి? సర్వ ప్లస్ అంగములు. అంగములు అంటే నథింగ్ బట్ అవయవాలు.
అరిపాదము నుండి శిరస్సు వరకు ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చేశాడు. తలను కాల్చి చేతులు కాలకుండా ఉంచలేదు, చేతులు కాల్చి కాళ్ళను కాల్చకుండా ఉండలేదు, కాళ్ళు చేతులను కాల్చి తలను కాల్చకుండా లేడు, కళ్ళు కాల్చి నోటిని కాల్చకుండా లేడు, నోటిని కాల్చి చెవులు కాల్చకుండా లేడు. దేవుని సన్నిధిలో బలిపీఠం మీద సర్వాంగ బలి నర్పించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థన ఆయన అంగీకరించున్నట్లుగా క్రీస్తు బలిపీఠం మీద నిన్ను నీవే సర్వాంగ బలిగా దేవునికి సమర్పించుకోవాలి. సర్వాంగ బలి అని అంటే ప్రభు బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో కొన్ని అవయవాలు దేవుని చిత్తం చేస్తాయి, కొన్ని అవయవాలు దేవుని చిత్తం చేయకపోతే అది సర్వాంగ బలి. ఏది సర్వాంగ బలి? ప్రతి అవయవం దేవుని చిత్తం చేసేటట్లుగా ఉండాలి. అందుకని కీర్తనకర్త 51వ కీర్తనలో భలే చక్కటి మాట అంటారు. చూడండి, ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 51వ కీర్తన ఒకసారి అందరు చూడండి. 51వ కీర్తన చివరి చరణం, 19వ చరణం. తమ్ముడు 19. ఏ అంగీకృతములు అంటాడు? ఒకసారి ఈ మాట అందరూ చెప్పండి. సర్వాంగ హోమములు. ఏ హోమం అది? సర్వాంగ హోమము అంటే సమస్త అవయవాలను దేవుని సన్నిధిలో మనం కాల్చాలి. కొంతమంది జీవితాల్లో చేతులతో పాపం చేయరు, కానీ కళ్ళతో పాపం చేస్తారు. శరీరంతో కొంతమంది పాపం చేయరు, మనస్సుతో పాపం చేస్తారు. ఇంకొంతమంది జీవితాల్లో కళ్ళు బాగానే ఉంటాయి, చెవులతో వినే మాటలు మంచి మాటలు కాదు. ఇంకొంతమంది ఉంటారు, కళ్ళు బాగుంటాయి, చెవులు బాగుంటాయి. అమ్మ, డబ్బాలో రాళ్ళు వేసినట్టు ఇది లోడ్లోడా ఎప్పుడు ఏదో ఒకటి యూజ్లెస్ టాక్, ఏదో ఒక పనికి మాలిన మాట మాట్లాడుతూనే ఉంటుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు ఓడిన చోట నువ్వు గెలుచున్నట్లుగా, ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించేటట్లుగా నీ జీవితంలో అరిపాదం మొదలుకొని శిరస్సు వరకు ప్రతి అవయవం దేవుని చిత్తం చేసేదిగా ఉండునుగాక. ఒకవేళ ఆ అవయవాలు దేవుని మాట వినకపోతే, వాక్యం వింటున్న బిడ్డలారా, క్రీస్తు బలిపీఠం మీద ఆ అవయవాన్ని పెట్టి అగ్నితో కాల్చినట్లుగా దేవుని వాక్యం అనే అగ్నితో, పరిశుద్ధాత్మ అనే అగ్నితో, వాక్యం అనే అగ్నితో, ఆత్మ అనే అగ్నితో కాల్చి 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 చివరికి అదేం కావాలి అంటే బూడిద కావాలి. ఎప్పుడైతే బూడిదైపోయిందో అది సర్వాంగ బలికి సాదృశ్యంగా ఉంటుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనం మంచి భక్తిగా బ్రతుకుతాం. ఏవో చిన్న చిన్న బలహీనతలు నీ జీవితంలో నా జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. చిన్న బలహీనతలే కదా అని వదిలివేయటానికి వీల్లేదు. మీరు ఎరుగుదురు కదా, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెడిపివేస్తుంది అని బైబిల్లో రాయబడి ఉంది. వాక్యం వింటున్న బిడ్డలారా, నీలో శ్రేష్టమైన పిండి ఎంతో ఉంది, మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి, నీతియుక్తమైన ప్రవర్తన ఎంతో ఉంది, భక్తి కలిగిన మనస్సు ఎంతో నీలో ఉంది, వాక్యానుసారంగా ఖచ్చితంగా బ్రతికే జీవితం నీలో ఎంతో ఉంది కానీ అంతా లేదు సుమి. ఎంతో మంచి భక్తి ఉన్నా పులిసిన పిండి కూడా కొంచెం నీ లోపట ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటుండగా పులిసిన పిండి లాంటి ఆ కొంచెం భక్తిహీనతను వాక్యపు వెలుగులో యేసునామములో మనం బయటకు తీదుముగాక. ఆ కొంచెం పులిసిన పిండి నువ్వు బయటకు తీస్తే అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? యెహోవాకు సర్వాంగ బలిగా నువ్వు మార్చబడతావు. సర్వాంగ బలిగా మార్చబడి ఆ తర్వాత దేవుని సన్నిధిలో సమూయేలు ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు యుద్ధం చేయటం కాదండి, దేవుడే పరలోకము నుంచి ఉరుములు మెరుపులు కుమ్మరించి ఫిలిష్తీయులను చెదరగొడతా ఉంటే
ఎప్పుడైతే శత్రువులు చెదరగొట్టబడ్డారో ఇశ్రాయేలీలు వాళ్ళను తరిమి 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 కొన్ని వేల మంది ఫిలిష్తీయులను హతమారుస్తూ వచ్చారు. దేవుని కృప, ఏ ఫిలిష్తీయుల మీద ఓడిపోయారో అక్కడే అఖండమైన విజయాన్ని సాధించారు ఇశ్రాయేలు ప్రజలు. నా ప్రభు బిడ్డలారా, ఈ 2022 సంవత్సరంలో 2021 ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎక్కడెక్కడ ఓడిపోయావు, ఏ ఏ విషయాల్లో సాతాను నిన్ను ఓడగొట్టాడు, ఏ ఏ విషయాల్లో అపజయాన్ని పొందుకొని తలదించుకొని నువ్వు బ్రతుకుతూ వచ్చావు. ఈ రాత్రి నేను చెప్పిన ఈ 5 విషయాలు ఉపవాసం ఉండి పాపాన్ని ఒప్పుకుంటూ, ప్రార్థన చేస్తూ, వాక్యం విడవకుండా గొర్రెపిల్లలాగా బ్రతుకుతూ, సర్వాంగ బలిగా దేవునికి ఈ రాత్రిని నువ్వు అప్పగించుకుంటే నీ దేవుడు రాగల నీ బ్రతుకు కాలమంతా ఏ సమస్యల చేతులు ఓడిపోయావో అవే సమస్యలు నీ కాళ్ళ కింద వేసి తొక్కేటువంటి వాడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఇశ్రాయేలీలు గతంలో యుద్ధం చేద్దామని వాళ్ళు వెళ్ళారు. ఎక్కడేం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలు యుద్ధం చేయటం కాదు, ఇశ్రాయేలీల పక్షాన దేవుడే యుద్ధం చేయటానికి యుద్ధ భూమిలోకి దిగొచ్చాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుడు మన బ్రతుకు దినాల్లో మనల్ని గెలిపించడానికి ఇక మీదట యుద్ధం మనం కాదు, దేవుడే మన పక్షాన యుద్ధం చేయునుగాక. దేవుడే మన పక్షాన యుద్ధం చేయునుగాక. వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేయునట్లుగా చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రార్థన అంటే దేవుణ్ణి వాళ్ళ మధ్యలోకి. ఈరోజు ఉదయం మనం విన్నాం కదా, బలసూచకమైన మందసమా మాతో కూడా ఈ రాత్రి కూడా అడుగుదాం. దేవా, నేను తిరిగి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు రాయ్యా. వచ్చేటప్పుడు ఒక్కదానిగా వచ్చాను, తిరిగి వెళ్ళేటప్పుడు నీ తోడు కలిగి నేను బయలుదేరి వెళ్ళాలయ్యా. వచ్చేటప్పుడు మా ఇంట్లో నుంచి 2 వచ్చామయ్యా, తిరిగి వెళ్ళేటప్పుడు 2గా కాదయ్యా, 3గా మేము బయలుదేరి వెళ్ళాలయ్యా అని ఆ దేవుడు మనకు తోడై ఎక్కడ ఓడిపోయామో అక్కడే దేవుడు మనల్ని గెలిపించునుగాక.